హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. సరే కానీ పచ్చళ్ళు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, ఎందుకంటే అవి కారంగా ఉంటాయి కదా. నాకు కారం అంటే చాలా ఇష్టం. మరి మీరు స్పైసీ లవరా, స్వీట్ లవరా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే స్పైసీ లవరే అబ్బా. ఎంత తిన్నా ఏం తిన్నా నాకైతే స్పైసీనెస్సే కావాలి. స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. కర్రీస్ తర్వాత పచ్చళ్ళు ఎక్కువ తినేది నేను మామిడికాయ పచ్చడి, ఇంకా కొన్ని కారం పచ్చళ్ళు ఉంటాయి కదా, నేను అవి మాత్రం తిన్నా. అట్లనే మా ఇంట్లో ఈరోజు పుదీనా పచ్చడి, అది కూడా నా ఫేవరెట్ పచ్చడి అన్నమాట. మా అమ్మ నా కోసమే చేస్తుంది. మరి ఎంతమందికి పుదీనా పచ్చడి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పుదీనా పచ్చడి కూడా చాలా కారంగా మంచిగా ఉంటుంది, ఎందుకంటే మా అమ్మ ఎక్కువ ఎండుమిరపకాయలతో చేస్తుంది అనమాట. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం అనమాట. సరేగానే ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ నువ్వులు తీసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో దోరగా వేయించుకోండి. ఆ తర్వాత ఎండుమిర్చి ఎంత వేసుకుంటే అంత స్పైసీ ఉంటుంది, అట్లనే అంత రెడ్ కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. తొడిమెలు తీసుకొని ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ పోసుకొని ఆ ఆయిల్లోనే మన ఎండుమిర్చిని ఎంపుకోండి. ఆ తర్వాత ఆ ఎండుమిర్చి నువ్వులను మన మిక్సీ జార్లోకి ఆ తర్వాత ఇంతకుముందు మనం ఎండుమిర్చి ఎంపుకున్న ప్యాన్లోనే మనకి కొత్తిమీర, కరివేపాకు, ఇంకా మన పుదీనా ఉంది కదా, పుదీనా పచ్చడి కదా, మరి చాలా పుదీనా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం పుల్లగా ఉండడానికి కొంచెం చింతపండు వేసుకొని మంచిగా తోరగా కొంచెం తర్వాత ఇంతకుముందు మంచిగా వచ్చేలాగా నువ్వులు ఇంకా ఎండుమిర్చి అవి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అది కొంచెం మిక్సీ మెత్తగా అయిపోయిన తర్వాతకి కొంచెం జీలకర్ర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. మళ్ళీ ఒకసారి అది మిక్సీ అయిపోయిన తర్వాతకి ఇప్పుడు మనం ఏదైతే కొత్తిమీర ఇంకా పుదీనా మన కరివేపాకు మనం మళ్ళీ ఎట్లయితే గోలించుకున్నామో ఆ గోలించుకున్న దాన్ని మనం మిక్సీలో వేసుకుందాం. దాన్ని కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మిక్సీలో కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంకేముంది, దాంట్లో సాల్ట్ వేసుకుంటే అయిపోతుంది మన పచ్చడి. కావాలంటే పోపు వేసుకోవచ్చు, పోపు వేసుకోకపోవచ్చు, కానీ మేము మాత్రం పోపు వేసుకుంటాం. ఇంకేముంది, ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకేముంది మనం పట్టుకున్న మిక్సీ దాన్ని మంచిగా పోపులోకి వేసుకున్న తర్వాత వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది. వాహ్, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సరే కానీ మా పచ్చడి మీకు నచ్చిందా? సరే, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.